హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కైన్ మాస్టర్ యాప్లో టెక్స్ట్ ఇస్తున్నప్పుడు మొత్తం నాకు ఇంగ్లీషే కనబడుతుంది. నాకు టెక్స్ట్ తెలుగులో కావాలి, ఏ విధంగా టైప్ చేయాలని చాలామందికి డౌట్ అయితే ఉంటుంది. ఆ డౌట్ని క్లారిఫై చేయడం కోసమే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. ముందుగా కైన్ మాస్టర్ యాప్ను ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ క్రియేట్ న్యూ మీద క్లిక్ చేసుకొని 16:9 మీద క్లిక్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీడియా బ్రౌజర్లోకి వెళ్ళి అక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకోండి. సో నేను ఇక్కడ నాకు నచ్చిన ఒక ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. సో వైట్ కలర్ తీసుకున్నాను కానీ టెక్స్ట్ అంతా కూడా వైట్లోనే వస్తుంది, కనిపించదు. కాబట్టి నేను ఇక్కడ బ్లూ కలర్ అయితే తీసుకుంటున్నాను. సో బ్లూ కలర్ తీసుకొని ఇక్కడ వైట్ కలర్ని రిమూవ్ చేసేసాను. ఆ తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాలి. సో దాని గురించి లేయర్ మీద క్లిక్ చేసుకొని 4th ఆప్షన్ టెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది. ఇక్కడ జీబోర్డ్ ఇది డిఫాల్ట్గా చాలామంది మొబైల్లో ఉంటుందండి. ఎవరైతే జీబోర్డ్ కీప్యాడ్ని యూజ్ చేస్తారో వారికైతే ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒకసారి చూడండి. సో నేను కీబోర్డ్ని ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ నాకు ఈ విధంగా కనిపించింది. ఇక్కడ సెట్టింగ్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఆప్షన్ లాంగ్వేజ్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. సో యాడ్ కీబోర్డ్ అని చెప్పేసి మరో ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఏ లాంగ్వేజ్ కావాలో అక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ తెలుగు, ఇంగ్లీషు, తమిళ్, కన్నడ యాడ్ చేశాను. సో ఆ తర్వాత మరో లాంగ్వేజ్ హిందీ మీద క్లిక్ చేయగానే మరలా 4 ఆప్షన్స్ ఉన్నాయండి. అంటే కీప్యాడ్ అనేది ఏ టైప్ కావాలి అని చెప్పి అడుగుతుంది. వీటిలో నేను ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాను. చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. మీరు డన్ మీద క్లిక్ చేయకపోతే ఆ కీప్యాడ్ అనేది యాడ్ అవ్వదు. సో ఇక్కడ ఫస్ట్ ఒక ఆప్షన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను ఏం చేస్తున్నాను, డన్ ఇవ్వకుండా బ్యాక్ వచ్చేసాను. ఒకసారి చూడండి, ఇక్కడ ఆ కీప్యాడ్ అనేది యాడ్ అవ్వలేదు. తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మరాఠీ ఇవన్నీ అంతకుముందు నేను చేసుకున్నాను. ఇప్పుడు హిందీ యాడ్ చేశాను, అవ్వలేదు. కానీ నెక్స్ట్ హిందీ మీద క్లిక్ చేసి డన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ హిందీ కూడా యాడ్ అయ్యింది. ఇక్కడ లాంగ్వేజెస్లో ఏ కీప్యాడ్ అయితే యాడ్ అయిందో వాటిని మనం యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత వాయిస్ టైపింగ్ అని చెప్పేసి మరో ఆప్షన్ ఉంది, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. మనం టెక్స్ట్ టైప్ చేయకుండా వాయిస్తో టైపింగ్ కావాలి అంటే ఈ వాయిస్ టైపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, కీప్యాడ్ ఓపెన్ చేశాను. స్పేస్ బార్ మీద తెలుగు ఉంది. సో నాకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కావాలి, ఇంగ్లీష్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఒక టెక్స్ట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాను. సో టైప్ చేస్తున్నా, హాయ్ అని చెప్పాను. సో ఇది ఇంగ్లీష్లో వచ్చింది. సో ఆ తర్వాత నాకు మరొక లాంగ్వేజ్ కావాలి. దీని గురించి నేను టెక్స్ట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత కీప్యాడ్ ఓపెన్ అయింది. సో ఇక్కడ నేనేం చేశాను, ఆ స్పేస్ బార్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ తమిళ్ అని ఇచ్చాను. సో నేను టైప్ చేసే ప్రతిదీ తమిళ్లోనే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత మరలా బ్యాక్ రండి, టెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈసారి లాంగ్వేజ్ మార్చుకోండి. ఈసారి నేనేం చేస్తున్నాను, తెలుగు లాంగ్వేజ్ ఇస్తున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను టెక్స్ట్ని తెలుగు అని ఇస్తున్నాను. ముందు మార్చుకోవాలండి, మనం మార్చుకోకపోతే ఆ టెక్స్ట్ అనేది చేంజ్ అవ్వదు. సో తెలుగు మీద టైప్ చేసి ఇప్పుడు తెలుగు అని చెప్పి టైప్ చేస్తున్నాను. చేయగానే నాకు ఇక్కడ ఏమవుతుంది, నేను ఇచ్చిన టెక్స్ట్ మొత్తం కూడా తెలుగులోకే వస్తుంది. సో ఈ విధంగా మనకు నచ్చిన లాంగ్వేజ్ని ముందు యాడ్ చేసుకొని ఆ తర్వాత దాన్ని మనం మన వీడియోకి తగ్గట్టుగా యూజ్ అయితే చేసుకోవచ్చు. మేము వీడియో మొత్తానికి టెక్స్ట్ టైప్ చేయలేము అనుకుంటే వాయిస్ టైపింగ్ కూడా ఇవ్వచ్చండి. సో అది ఎలాగంటే సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వాయిస్ టైపింగ్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని దాన్ని ఎనేబుల్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే బ్యాక్ వచ్చేసేసి కీప్యాడ్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇక్కడ లాంగ్వేజ్ని ఫస్ట్ సెట్ చేసుకోండి. తెలుగు మీద పెట్టాను. సో ఇక్కడ స్పీకర్ మీద క్లిక్ చేసి హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అని చెప్పాను. సో తెలుగులో టైప్ అయిపోతుంది. అదేవిధంగా మీరు కీప్యాడ్లో ఏ లాంగ్వేజ్ ఇస్తారో ఆ లాంగ్వేజ్లోనే మనం టైప్ చేసినప్పుడు, అంటే వాయిస్ టైపింగ్ ఇచ్చినప్పుడు
ఆ లాంగ్వేజ్లోనే మనకు టెక్స్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, టెక్స్ట్ మీద క్లిక్ చేశాను, తర్వాత స్పీకర్ ఆన్ చేశాను, కీప్యాడ్ వచ్చేసి తమిళ్ సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే ప్రతి మాట కూడా తమిళ్లోనే టైప్ అయిపోతుంది. సో ఈ విధంగా ఈజీగా వాయిస్ టైపింగ్ కూడా ఇవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ సంగతి. నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.